ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ఇతర వైసీపీ ఎంపీ నిధులతో పులివెందుల రోడ్డు తయారు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో 10 నుంచి 20 మందికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. పులివెందుల మున్సిపాలిటీ అంటే ఆషామాషి మున్సిపాలిటీ కాదు కదా. మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో దాదాపు అందరూ వైసీపీకి చెందిన కౌన్సిలర్లే ఎంపిక అయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వేలకు వేల కోట్ల రూపాయలను నిధులను కేటాయించాడు. మహా అద్భుతంగా తయారు కావాల్సి ఉంది. కానీ దీని మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక పని చేపడితే పూర్తి చేసి ఇంకొక పనిని చేపట్టాలి, ఆ ఇంకో పని చేపడితే దానిని పూర్తి చేసి ఇంకో పనిని చేపట్టాలి. మొత్తం అన్ని పనులను మేమే, వచ్చే ప్రభుత్వం కూడా మాదే ఉంటుంది అని అత్యుత్సాహంతో పనులన్నీ కూడా పులివెందుల్లో ఎన్ని ఉన్నాయో అన్ని పనులను చేపట్టారు. ఇంకేముంది, అన్ని పనులకు నిధులు రావాలి కదా, అన్ని పనులు సకాలంలో పూర్తి కావాలి కదా. పెండింగ్లో పడిపోయాయి అన్నది భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం యొక్క ఆరోపణలు. మొన్న బీజేపీకి చెందిన వంగల శశిభూషణ్ రెడ్డి ఈ ఆరోపణలే చేశారు. పనుల మీద పనులు చేసి సకాలంలో పూర్తి చేయకుండా అది కూటమి ప్రభుత్వపై నెట్టడం పద్ధతి కాదు అని ఆయన గతంలోనే వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే మున్సిపాలిటీ కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన మున్సిపల్ సమావేశంలో అటు తర్వాత మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వలెపు వరప్రసాద్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం పులివెందుల మున్సిపాలిటీకి పైసా కూడా నిధులను కేటాయించలేదు అని రూపాయి కూడా విడుదల చేయలేదు అని, పులివెందులలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది అని, కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేయాల్సి ఉంది అని, ఈ సమస్యలు ఇలా ఉన్నాయి అని, ఈ సమస్యల గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి, ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగా ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి వైసీపీ ఎంపీ నిధులతో పులివెందులలో రోడ్లను తయారు చేస్తాము అని దాదాపు నిధులను కేటాయించారు అని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఒక వీడియోలో చెప్పుకుంటూ వచ్చారు. ఈ వీడియోలో చూడండి. ఇలా భాగమే ఇక్కడ కూడా పన్నులు కట్టే ప్రజలున్నారు. ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదనే ఉద్దేశంతో మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారిని కలిసి 3 రోడ్ల విషయము, ఒక కమ్యూనిటీ హాల్ విషయం కూడా గురించి చెప్పడం జరిగింది. ఎంపీ గారు జగన్మోహన్ రెడ్డి సార్ని కలిసి పరిస్థితి వివరిస్తే జగన్మోహన్ రెడ్డి సార్ వేరే రాష్ట్ర ఎంపీలతో మాట్లాడి దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలోనే అవి టెండర్లు పిలిచి ఆ రోడ్లు వేయడము, ఆ కమ్యూనిటీ హాల్ను పూర్తి చేయడం కూడా జరుగుతూ ఉంది. చాలా బాధాకరమైన విషయం. మంత్రి గారి దగ్గరికి ఈ అభివృద్ధి మీద కమిషనర్ గారు పోతే, మీ మున్సిపాలిటీకి ఎక్కువ డబ్బులు ఇచ్చాము, ఇంకా అవసరం లేదు మీకు అని ఫైల్ను పక్కన పెట్టడం జరిగింది. చాలా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం చేపట్టి పూర్తి చేస్తే
సౌత్ ఇండియాలోనే బెస్ట్ మున్సిపాలిటీగా ఈ మున్సిపాలిటీ ఎంపిక అవుతుంది. దాంట్లో మళ్ళా డౌటే లేదు. బెస్ట్ అండ్ క్లీన్లీనెస్ కార్పొరేషన్ ఇన్ ఇండియా ఇండోర్ కార్పొరేషన్. ఆ ఇండోర్లో లేని ఫెసిలిటీస్ కూడా ఈ పులివెందుల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు ఇక్కడ పెట్టి దాని మీద దాదాపు 80% డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. దాన్ని మిగతా 20% ఈ ప్రభుత్వం కేటాయించలేదు. దయచేసి ఈ ప్రభుత్వానికి కౌన్సిల్ తరఫున నా విజ్ఞప్తి ఏమంటే మిగతా 20% వర్క్స్ కన అయిపోచేస్తే ఇది బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ సౌత్ ఇండియానే అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము దీని మీద దృష్టిని కేంద్రీకరించాలా. అట్లే ఈ లోకల్ గా ఉన్న కూటమి నేతలు కూడా దృష్టి పెట్టి మిగతా పనులన్నీ పూర్తి చేస్తే చాలా బాగుంటుంది. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.